అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుడిని, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ 12 రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలేంటి, పరిష్కారాలేంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం, ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 12 రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. మనము ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఈ నవంబర్ మాసంలో కన్యారాశి ఫలాలు ఏంటంటే నవంబర్ మాసానికి అసలు కన్యారాశి గురించి చెప్పే అవసరం లేదండి. కానీ చెప్పాలి కాబట్టి అన్ని రాశి ఫలాలు చెప్తున్నాం కాబట్టి దాంతోపాటు కన్యారాశి కూడా చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఇలా అన్నానంటే కన్యారాశి వాళ్ళకి నవంబర్ మాసంలో బాగుందని చెప్పుకోవాలి. ఎంత బాగుందంటే ఇంత పాజిటివ్ ఉంది అనుకోవచ్చు మీరు అందరూ. కానీ కన్యారాశి వాళ్ళకి ఆటోమేటిక్గా పాజిటివ్గానే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి వెనకబడ్డ పళ్ళు కానివ్వండి అన్నీ కూడా వెనకబడిపోతూనే ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో అంతా బాగుంటుందని చెప్పుకోవచ్చు అండి. అలానే మనం చూసినట్టయితే కనుక ఉత్తర, హస్త, చిత్త ఈ 3 నక్షత్రాలు అయితే కన్యారాశిలో ఉంటాయండి. అలానే మనం చూసినట్లయితే కనుక ఈ కన్యారాశిలో కుజుడున్నాడు, 2వ ఇంట్లో రవి, 3వ ఇంట్లో బుధుడు, 4వ ఇంట్లో శుక్రుడు. అలానే మనం చూసుకున్నట్టయితే కనుక 8వ ఇంట్లో మనకి 4వ ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. అలానే మనం చూసిన 6వ ఇంట్లో శని ఉన్నాడండి. మనకి 9వ ఇంట్లో గురువు ఉన్నాడు. ఇలా గ్రహరీత్యా ఈ రాశి వాళ్ళకి నడుస్తుందండి. ఈ గ్రహాల అనుకూలత ఎంతవరకు ప్రభావితం చూపిస్తుందంటే కన్యా రాశి వాళ్ళ మీద బాగానే ఉంటుంది కాదు, బాగుంటుందని చూపిస్తుందండి. అంటే దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్ళామా లేకపోతే మనం ఒక కారులో వెళ్ళామా అనే దానికి ఎంత డిఫరెన్స్ ఉందో బాగుంటుంది. అంటే వీళ్ళకి ఏ పని చేసినా కూడా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి బాగుంటుంది చెప్పుకోవచ్చు. వీళ్ళు గత 2.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఏదైతే శని భగవానుడి యొక్క శాపం కావచ్చు, ఈ శని భగవానుడి యొక్క శాప విమోచనము ఈ మాసంలో నుంచి తొలగిపోయేసి మీకు అన్ని మంచి శుభకార్యాలు జరిగేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అందులో మనకి పోయిన మాసంలో అక్టోబర్ మాసంలో మనకి 10వ తారీఖున 9వ తారీఖున మనకి 2 గ్రహాలు మారిపోయినాయి. అవి గురుగ్రహం ఒకటి 9వ తారీఖున, 10వ తారీఖున వచ్చేసి బుధగ్రహం ఒకటి మారడం జరిగిందండి. ఈ 2 మార్పుల వల్ల కూడా ఈ కన్యారాశి వాళ్ళకి ఎక్కువ మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంది. అలానే మనకి 14వ తారీఖు సాయంత్రం 3:30 సమయంలో రవి కూడా మారుతున్నాడు. ఈ రవి మారటం కూడా వీళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కనిపించేటువంటి ఆస్కారం బాగా కనిపిస్తూ ఉంది. అందుకని కన్యా రాశి వాళ్ళు ఏదైనా సరే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, కొత్తగా ఏదైనా జాబ్ ప్రయత్నం కానివ్వండి చేసినట్లయితే కనుక వీళ్ళకి నవంబరు 15వ తర్వాత అంటే 17వ తారీఖైనా పర్వాలేదండి. ఈ నవంబర్ 17వ తారీఖు తర్వాత కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే కనుక వీళ్ళకి 3 పువ్వులు 6 కాయలు ఈ సామెత మీరు వినుంటారు. ఇలానే వీళ్ళకి 3 పువ్వులు 6 కాయలు అనేలాగా వీళ్ళకి జీవితం ఉంటుందండి. ఈ కన్యా రాశితో పాటు ఎవరైతే అనుచరులు కానివ్వండి, రిలేషన్షిప్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, ఎవరైనా సరే ఈ కన్యా రాశితో పాటు ఉంటే కనుక వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుంది. ఇప్పుడు ఒక దగ్గర అగ్నిహోత్రం ఉందనుకోండి, ఒక దగ్గర హోమం జరుగుతుంది అంటే ఆ హోమం దగ్గర కూర్చున్నటువంటి పర్సన్స్ అందరికీ ఆ సెగ వస్తుంది. అలానే ఈ కన్యా రాశి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వీళ్ళ చుట్టూ కూడా ఒక హోరా ఉంటుందన్నమాట. ఈ కన్యారాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాన్ని ఈ మాసం చెప్పుకోవచ్చు. ఏది మనకి నవంబర్ మాసం, కార్తీక మాసం అన్నమాట. అందుకని ఈ కన్యారాశి వాళ్ళకి కూడా మంచి మాలలు కానివ్వండి, దీక్షలు కానివ్వండి చేసినట్లయితే
మరింత మంచి ఫలితం ఉండేటువంటి అదృష్టం ఉంటుంది. అలానే కన్యా రాశి వాళ్ళు ఎప్పటి నుంచో కోర్టులో నలిగేటువంటి విషయాలు కానివ్వండి, సివిల్ కేసుకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏదైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయండి. మీకు 100% మంచి ఫలితాలు ఉండేటువంటి అదృష్టం ఉంటుంది. అలానే ఈ కన్యా రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, వీళ్ళకి ఎక్కువగా స్టమక్ పెయిన్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు, అరచేతులు మంటలు, లేకపోతే వన్ సైడ్ హెడేక్, అది మనకి సైనస్ ప్రాబ్లం కానివ్వండి, ఎక్కువగా కన్యా రాశి వాళ్ళలో చూస్తుంటాం మనము. ఈ కన్యా రాశి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఏదైనా బాధపడుతూ ఉంటే కనుక వీళ్ళు ఇప్పుడు కనుక ప్రయత్నం చేసి ఏదైనా వైద్యుని దగ్గరికి వెళ్ళేసి వైద్యం తీసుకునే పని అయితే కనుక ఏదైనా మంచి మందు సేవిస్తే కూడా వీళ్ళకి అలాంటి ప్రాబ్లం కూడా తొలగిపోయేటువంటి అదృష్టం ఉంటుంది. తప్పకుండా మీరు దీర్ఘకాలికంగా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కనుక మీరు ఇమ్మీడియట్లీగా వెళ్ళేసి హాస్పిటల్లో చూపించుకొని కనుక మీరు మంచి ప్రయత్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అలానే మనకి ఇళ్ళు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి, గృహశోభ, వాహన శోభ అని ఉంటుంది. ఇలాంటి ఏదైనా మీరు ప్రయత్నం చేస్తే వాహనం అయితే కొనుక్కునేటువంటి అదృష్టం మీకు ఉంటుంది. ఇంకా మీకు గృహశోభ ఆల్రెడీ కొని ఉన్న వాళ్ళకైతే గృహప్రవేశం చేసుకోవడానికి అర్హులుగా ఉంటారు. కానీ కొత్తగా మీరు ఏదైనా గృహ కొనుక్కోవాలని కానీ, భూములు కొనుక్కోవాలని కానీ ప్రయత్నం మాత్రం చేయండి. కానీ కొనేటువంటిది కనుక ఈ మాసంలో పెట్టుకోవద్దు. మీరు అంతగా మీకు కలిసి వచ్చేలాగైతే లేదండి. ఆ ఒక్కటి మాత్రం వదిలేసి వేరే ఇంకేదైనా ప్రయత్నాలు చేసుకునే పని అయితే చేసుకోండి. అలానే మనీ సర్క్యులేషన్ బిజినెసెస్, అలాగే షేర్స్ కానివ్వండి, చిట్టీలు కానివ్వండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి వాటిలో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు. అలానే సివిల్ కాంట్రాక్ట్స్లో కూడా మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చు అండి. అలానే ఎడ్యుకేషన్ సంబంధించి వీసా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా చేసే ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే వీసా కోసం ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇంట్లో వాళ్ళ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనుక వీళ్ళు పాదాభివందనం చేసి కనుక ఈ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వీసా ఇంటర్వ్యూ కానివ్వండి, విదేశయానానికి ప్రయత్నం చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దల దీవెలను తీసుకొని కనుక మీరు వెళ్తే, పెద్దల ఇష్టపూర్వకం కనుక మీరు వెళ్తే కనుక మీకు 1000%గా పనియ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి పెద్దల దీవెనలు తీసుకొని మీరు విదేశయానానికి ప్రయత్నం చేయండి, మీకు మంచి ఫలితం ఉంటుంది. అలానే మీరు చూసినట్లయితే కనుక కొత్తగా జాబ్ ప్రయత్నం విదేశాల్లో కానివ్వండి, ఉన్నటువంటి ఉన్నత స్థాయి వెళ్ళాలనుకున్నా కానివ్వండి, జాబులో మెచ్యూర్ ఇంకా మీకు ఉన్నత స్థాయికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో మీరు ప్రయత్నాలు చేయండి, బాగుంటుంది. అలానే కొత్తగా ఎవరైనా మనకి ఎడ్యుకేషన్ సంబంధించి కానీ, అనాథాశ్రమాలు కానీ, ట్రస్టులు కానీ ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకున్నా కూడా వాటికి ఏదైనా మీరు ఫండ్స్ ఇవ్వాలనుకున్నా కూడా బాగుంటుంది. అలానే రాజకీయ రంగాల్లో ఎవరైనా కన్యా రాశి వాళ్ళు కనుక రాజకీయ రంగాల్లో ఉంటే వాళ్ళు పార్టీలు మారేటువంటి అదృష్టం ఉంటుంది, పార్టీలు మారేటువంటి తత్వం ఉంటుంది. చూచుకొని మంచి పార్టీలకి వెళ్ళేటువంటి అదృష్టము, మంచి గ్యాడర్కి వెళ్ళేటువంటి అదృష్టము, ఉన్న పదవుల నుంచి వేరే పదవులకు వెళ్ళేటువంటి అదృష్టం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి తప్పకుండా ప్రయత్నం చేయండి. అంటే గల్లీ రాజకీయాల నుంచి ఢిల్లీ రాజకీయాలు కూడా శాసించే స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది, ప్రయత్నం చేయండి. అలానే ఈ కన్యా రాశి వాళ్ళకి మరి కొంచెంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇది తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తుంది. ప్రయాణాల్లో కొంతమేర జాగ్రత్త వహించండి. ఈ మాసంలో కొంతమేర ప్రయాణాల్లో అయితే ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి మీరు వాహనం కనుక నడిపినట్టయితే కొంచెం చూచుకొని నడపండి. అలానే కనుక డ్రైవర్ని ఎవరైనా పెట్టుకొని నడపండి. మీరు సొంతగా డ్రైవింగ్ లాంగ్ జర్నీ అయితే కన్యా రాశి వాళ్ళు చేయకపోవటమే మరీ మంచిదని చెప్తున్నానండి. అలా అని భయపడేసి ఒకే దగ్గర కూర్చొనేసి ఏం జరిగిపోతుందో అనుకునైతే కాదండి. మీరు జస్ట్ వాహనం నడపకుండా ఎవరికైనా డ్రైవర్కి ఇచ్చేసి మీ పని మీరు చేసుకుంటే సరిపోతుంది. స్టీరింగ్ దగ్గర మాత్రం మీరు ఉండే ప్రయత్నం చేయకండి. అత్యవసర పరిస్థితి వస్తే నెమ్మదిగా చూసుకొని మీరు వెళ్ళండి. అంతకుమించి మీరు భయపడాల్సిన అవసరం అయితే కనిపించట్లేదు. అలానే మీరు కనుక ఎవరికైనా మీ దగ్గర అప్పు అడిగితే కూడా ఈ మాసంలో మీరు అప్పు ఇవ్వచ్చండి. ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా మంచి స్థాయికి వెళ్ళిపోతారు. మీ చేతి నుంచి డబ్బు ఇస్తే కూడా వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళిపోయేటువంటి అదృష్టం ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి అప్పు కూడా
మీకు చెప్పినటువంటి టైం కన్నా కూడా ముందిచ్చేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే ఈ కన్యారాశి వాళ్ళు తప్పకుండా మీకు ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, రిలేషన్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఎవరికైనా మీ దగ్గర ఉన్నది అడిగిన వాళ్ళకి లేదనుకోండి మీరు సహాయం చేయండి. అలా అని చెప్పి మీ ఆస్తులు పోగొట్టుకోమని కాదు, మీరు చేసినంత వరకు మాత్రమే సహాయం చేయండి. ఎందుకు నేను పర్టికులర్ చెప్తున్నానంటే పలానా గురువు గారు చెప్పారని చెప్పేస్తని ఆస్తులు అమ్ముకొని ఇస్తే రేపటి రోజున రూపాయి 2 రూపాయలు అవ్వండి. అలాంటి ప్రయత్నాలు మీరు ఎప్పటికీ చేయకండి. ఇంకోటి, కన్యారాశి వాళ్ళకి కనుక ఏదైనా చెడు అలవాటు నుంచి ఎప్పటి నుంచో బాధపడుతూ ఉండి మానుకోవాలి, ఈ చెడు అలవాటుని ఎలా నేను మానుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా అది ఎలాంటి అలవాటైనా సరే, డ్రగ్స్ రూపంగా అయినా సరే, లేకపోతే చిన్న సిగరెట్ రూపంగా అయినా సరే కూడా మీకు అలవాటు మానుకునేటువంటి ఆస్కారం ఇప్పుడు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఇమ్మీడియట్లీగా ఈ మాసంలో ప్రయత్నం చేయండి. మీరు మొండిగా ఏ ప్రయత్నం చేసినా కూడా అది సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ మాసంలో మీరు ఆ ఒక మంచి అలవాట్లకి అలవాటు పడేలాగా మీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీరు మానుతారు. అలానే మీరు ఏదైనా దానం వదిలేయాలి, ఇంకా మన కాశీలో వదిలేస్తే ఇంకేం తినరు చూసారా, అలాగ మీరు ఏదైనా తినకూడదు అని చెప్పేసి దానం ఎవరికైనా సరే పారేటువంటి నీటిలో వేసినా కూడా మీకు మంచి ఫలితం వస్తుందండి. అలానే ఈ కన్యారాశి వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలాలు కానివ్వండి, ఫలితాలు కానివ్వండి ఇంకా రావాలనుకుంటే కనుక మనము 2-3 రెమెడీలు చెప్తాను. ఈ 2-3 రెమెడీలు కూడా మీరు పాటించినట్టయితే ఈ నవంబర్ మాసం మొత్తం కూడా మీకు అత్యద్భుతంగా నడిచిపోతుందండి. ఆ రెమెడీస్ వచ్చేసి మీరు మనకి దగ్గరలో హనుమాన్ టెంపుల్స్ ఉంటాయండి. ఈ హనుమాన్ టెంపుల్లో మీకు ఉదయం నుంచి సాయంత్రం ఏ సమయమైనా పర్వాలేదండి, ఆకు పూజ ఏదైనా ఒక రోజున, ఆ రోజైతే మీకు ఒక మంగళవారం కానివ్వండి, శనివారం కానివ్వండి, ఈ రోజుల్లో ఆకు పూజ కనుక మీరు చేయించినట్లయితే కనుక మీకు మంచి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఆస్కారం, మీకు అనుకున్నటువంటి రోజులు కానివ్వండి, అనుకున్నటువంటి పరిస్థితి కానీ వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి. ఇంకోటి, న్యూమరాలజీ ద్వారా నెంబర్ కూడా ఇస్తాను. ఇది మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా చేస్తే కూడా మీకు మంచి అద్భుతంగా ఫలితాలు వస్తాయండి. ఆ నెంబర్ మీకు వచ్చేసి 555926. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతినిత్యం కూడా పారాయణం చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందే అదృష్టం ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.